శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతపా. ఈ ఇందాక చెప్పిన యజ్ఞములన్నీ ద్రవ్యమయములే, ద్రవ్యాలతోనే చేస్తున్నాం. లేదా మనం ప్రాణాయోగం చేస్తున్నాం కదా, అంటే ఈశ్వరుడు ఇచ్చిన ద్రవ్యంతో చేస్తున్నాం. అది ఊపిరి, శరీరం, అది ద్రవ్యమేగా, పని ద్రవ్యములే. ఈ ద్రవ్యమయమైన యజ్ఞములన్నిటికంటే జ్ఞానయజ్ఞం గొప్పది అన్నాడు. అన్నిటికంటే గొప్పది జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే విచారణ రూపమైన యజ్ఞము అని తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకా చెప్పాలంటే జ్ఞానయజ్ఞం గురించి చెప్పకపోలేదు ఆయన. స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాస్త అని అక్కడ చెప్పాడు. వీటన్నిటిలోనే చెప్పాడు కనుక అన్నిట్లో అది గొప్పది. అంటే శాస్త్రములు చెప్పిన దాన్ని అర్థం ఏంటో చక్కగా తెలుసుకుంటూ విచారణ చేయడమే జ్ఞానయజ్ఞం. అది వీటన్నింటిలో గొప్పది అన్నాడు ఇక్కడ. నిజంగా బాగుంది కూడా. శాస్త్రార్థం తెలుసుకుని విచారణ చేస్తూ ఉంటే పైసా ఖర్చు లేదు. అవునా లేదా? ఈ యజ్ఞాలంటే అన్ని ద్రవ్యాలు సమకూర్చుకోవాలి. ఫలానా యజ్ఞం అంటే ద్రవ్యాలు, పగి నెయ్యి, అది మళ్ళీ దేశవాళి అవుదిన యజ్ఞం. శాస్త్రార్థ విచారణ. శాస్త్రార్థ విచారణ అంటే పనికిమాలిన శాస్త్రాలు కాదు,